అందరికీ నమస్కారం. కొత్త ఆశలు, వెలుగులు నింపే మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భారతీయులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ వెనుక ఉన్న విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అంటే పగలు పెరుగుతుంది మరియు చలి తగ్గి వెచ్చని రోజులు మొదలవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని 3 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. ఈరోజు తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు. పాత సామాన్లను, నెగిటివ్ ఆలోచనలను మంటల్లో వేసి కొత్త జీవితానికి స్వాగతం పలకడం దీని వెనుక ఉన్న అంతరార్థం. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. రెండవ రోజు సంక్రాంతి లేదా పెద్ద పండుగ. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గుబ్బెమ్మలతో వాకిలి కలకలలాడుతుంది. హరిలో రంగహరి అంటూ గంగిరెద్దుల వారు, హరిదాసులు ఇంటింటికి వచ్చి పండుగ వాతావరణాన్ని మరింత పెంచుతారు. ఈరోజు కొత్త బియ్యం, బెల్లం, పాలు కలిపి పొంగలి వండి సూర్యభగవానుడికి నైవేద్యం పెడతారు. అలాగే నువ్వులు, బెల్లం కలిపి పంచుకుంటారు. నువ్వులు తిని మంచి మాటలు మాట్లాడాలి అనేది దీని వెనుక ఉన్న సందేశం. సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండుగ. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయం ఇది. అందుకే ఈ పండుగను ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజుగా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది గాలిపటాలు. ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, మన లక్ష్యాలు కూడా ఆకాశమంత ఎత్తుకు చేరాలనే ఆశయానికి ప్రతీక. మూడవ రోజు కనుమ. వ్యవసాయంలో తనకు తోడుగా ఉన్న పశువులను పూజించే రోజు. ఎడ్లను అందంగా అలంకరించి పండుగ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, ఎడ్ల బండి పందాలు కూడా నిర్వహిస్తారు. సంక్రాంతి అంటే ఐకమత్యం, సంతోషం మరియు ప్రకృతిపై గౌరవం. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.